అత్యున్నత ప్రమాణాలతో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్‌కి సంబంధించి భీమవరంలో ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరుతో సేమ్ అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సింబల్ మరియు అదే యాంబ్లమ్‌తో పూర్తిగా కూడా ఎక్కడ ఎవరికీ కూడా కనీసం డౌట్ రాకుండా భీమవరంలో ఒక ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఇప్పటికే రన్ అవుతుంది. దాదాపు 4 సంవత్సరాల పై మాటే ఇవి రన్ చేస్తున్నారు భీమవరానికి చెందిన వాత్సవాయి శ్రీనివాసరాజు. విషయానికొస్తే సాధారణంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనేవి దేశవ్యాప్తంగా 213 బ్రాంచులున్నాయని మనం ఇప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే దీనికి సంబంధించి చైర్మన్‌గా కూడా ఒక షుంగ్లు అనే ఒక వ్యక్తి వ్యవహరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ఫ్రాంచైజీ. దీనికి సంబంధించి భీమవరంలో వాత్సవాయి శ్రీనివాసరాజు అనే ఒక వ్యక్తి భీమవరాన్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన కొన్నాళ్ళకే ఆయన చేసిన ఒక పెద్ద తప్పిదం, బ్యాంక్‌లో చేసిన ఒక పెద్ద స్కామ్ వల్ల ఈ విషయాలన్నీ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్న సొసైటీకి తెలియడంతో ఫ్రాంచైజీని 2020లోనే ఆయన ఫ్రాంచైజీని క్యాన్సిల్ చేశారు. అయినప్పటికీ కూడా అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోగోతో, అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని పేరుతో కూడా ఇప్పటికీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌నయితే భీమవరంలో రన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పేరెంట్స్ కూడా ఆర్‌టీవీ కథనాలకు పేరెంట్స్ కూడా అలర్ట్ అయ్యారు. కానీ ముందుకు రాలేక ఈ విద్యా సంవత్సరంతో ఆగిపోయే పరిస్థితుల్లో కూడా వారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కొంతమంది అదే స్కూల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరైతే హ్యూమన్ రైట్స్ సంబంధించి ఒక వ్యక్తి అంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది దానికి ఫ్రాంచైజీ క్యాన్సిల్ అయిందని పదే 10 సార్లు చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ, ఆయన కనీసం ఎక్కడ చెక్ చేసుకోకుండా నేను హ్యూమన్ రైట్ కమిషన్‌కి సంబంధించిన వ్యక్తిని అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారంటే, అలాంటి వాళ్ళు కూడా హ్యూమన్ రైట్స్‌లో ఉన్నారా అని కూడా విషయాన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కనీసం వెబ్‌సైట్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరంది లేదు అనేది ఎంత చెప్తున్నప్పటికీ కూడా హ్యూమన్ రైట్స్ అని ఒక పేరు చెప్పి ఆయన ఆ స్కూల్‌కి వెళ్ళి ఒక మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి మహదేవపట్నం వస్తారా? లేకపోతే ఎక్కడికొస్తారా అంటున్నారు. మేము ఎక్కడికి రావాల్సిన అవసరం మాకు అయితే లేదు. మీరు హ్యూమన్ రైట్స్ అంటున్నారు కాబట్టి మీకున్న సభ్యత్వం ఏంటి? అసలు మీకు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి ఉన్న సంబంధం ఏంటి? మీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి విద్యాభ్యాసం ఫ్రీగా చెప్తున్నారా? లేకపోతే ఫీజులు తీసుకొని చెప్తున్నారా? అనే దానిపై మీకు లోగుట్టు మీకు తెలియాలి. ఇదంతా వేరే విషయం అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇది జరిగి కొన్ని రోజుల క్రితమే అవుతుంది. అయినప్పటికీ కూడా మేము ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించడానికి శ్రీనివాసరాజుకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా బయటికి వెలుగులోకి వస్తున్నాయి. సిబ్బందికి జీతాలు దాదాపు నాగాలాండ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెట్టిన కొత్తలో పదుల సంఖ్యలో ఇక్కడికి టీచర్స్‌ని తీసుకొచ్చారు. అయితే కనీసం ఒక 6 నెలలు జీతాలు సక్రమంగా ఇచ్చిన శ్రీనివాసరాజు 6 నెలల తర్వాత కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. జీతాల కోసం తన ఛాంబర్‌కి వెళ్తే అసహ్యంగా దూషించేవాడని కూడా అక్కడ పనిచేసిన నాగాలాండ్‌కి చెందిన టీచర్స్‌తో పాటు కేరళ టీచర్స్ కూడా వారి వీడియోస్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించి అదే స్కూల్‌లో శానిటైజేషన్ వర్క్ చేస్తున్న కొంతమంది కూడా ఆయన జీతాలు ఇవ్వలేదు. దాదాపు రూ. 1,00,000 జీతం కూడా ఒక నలుగురు శానిటైజేషన్ సిబ్బందికి కూడా ఇవ్వలేదు. వారు వెళ్లి జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటే తమకు సంబంధించిన కులాన్ని కూడా తిట్టాడని కూడా వారు చెప్తున్న పరిస్థితి. అంటే శ్రీనివాసరాజు సంబంధించి ఎంత దారుణంగా వ్యవహారాలైతే ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. ఒక నాగాలాండ్‌కి చెందిన ఒక మహిళా టీచర్ అయితే దాదాపు తమ బాధనైతే వెళ్లగక్కుంది. జీతం ఇమ్మంటే ఆహ్, అవతలికి పొమ్మన్నాడు శ్రీనివాసరాజు అంటూ కూడా ఆమె ఒక వాయిస్ రికార్డ్ కూడా విడుదల చేసింది. దాదాపు ఈ వాయిస్ రికార్డు 2 నిమిషాల పైమాటే ఉంది. I, Yovino of EVS department, on behalf of the 4 Nagaland teachers who worked at DPS Bhimavaram during the period of October 2022 to March 2024, would like to formally highlight the experience and challenges we faced during our tenure at the institution. The primary issue we encountered was the persistent delay in the disbursement of our rightful salaries for several months. Despite our patience and willingness to extend the waiting period at the administration's request, the situation remained unsolved. When we approached the chairman, Mr. Srinivas Raju, to address the matter, we were met with unprofessional and unacceptable behavior. His conduct during this interaction నాగాలాండ్‌కి చెందిన ఈ మహిళా టీచర్ కూడా తన బిహేవియర్ చాలా దారుణంగా ఉండేదంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి. జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టేవాడంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికైనా మా జీతాలు చెల్లించాలి, అధికారులు చర్య చూపాలనైతే ఈమె కోరుతుంది. ఇది ఒక విషయం అయితే మరొక టీచర్ కూడా ఇదే తమ బాధను
నా తల్లికి అనారోగ్యంగా ఉంది. జీతం ఇవ్వండి అంటే, జీతం లేదు పొమ్మన్నాడు అంటూ కూడా ఆయన కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. అంతేకాకుండా తన స్కూల్ సంబంధించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రన్ చేస్తున్న శ్రీనివాసరాజు ఏదైతే తన స్కూల్‌లో శానిటైజేషన్ వర్క్ చేస్తున్న కొంతమంది ఒక నలుగురు వ్యక్తులకు కూడా రూ. 1,00,000 కూడా జీతం పెండింగ్‌లో పెట్టేశాడు. దీనికి సంబంధించి వారందరూ కూడా తమ గోడును వెళ్ళగొక్కుకుంటున్నారు. ఇప్పటికే లేబర్ కోర్ట్‌లో కూడా వారు శ్రీనివాసరాజుపై కేసు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా తన కులాన్ని కూడా శ్రీనివాసరాజు దూషించాడంటూ కూడా వారు తమ బాధనైతే ఆర్‌టీవీతో వెళ్లగక్కున్నారు. ఇప్పటికే సీబీఎస్‌ఈ కూడా శ్రీనివాసరాజుపై ఫైర్ అయిన పరిస్థితి. త్వరలోనే దీనికి అంతటికి కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా తెలుస్తున్నట్టు మనకు సమాచారం కూడా ఉంది. అయితే ఈ విద్యా సంవత్సరంతోనే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది పూర్తిగా కూడా కనుమరుగే అవకాశం ఉంది. దాదాపు విద్యాశాఖ కూడా దీనిపై సీరియస్ అవుతున్న పరిస్థితి. ఢిల్లీలో ఉన్న ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి వారు కూడా ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నారు. త్వరలోనే ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏదైతే భీమవరం కేంద్రంగా రన్ అవుతున్న ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ త్వరలోనే మరికొన్ని రోజుల్లోనే మూతపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ శేఖర్‌తో మనోజ్ ఆర్‌టీవీ పశ్చిమ గోదావరి నుంచి. मेरा नाम ओंकार नाथ पाठक है। मैं दिल्ली पब्लिक स्कूल भीमावरम में 2 जून 2023 को ज्वाइन किया था। मैं वहाँ 6, 7, 8th, 9th और 10th क्लास को सेकेंड लैंग्वेज हिंदी पढ़ाता था। इस स्कूल के चेयरमैन श्रीनिवास राजू हैं, जो बेकार बदमाश व्यवहार के लिए इस क्षेत्र में जाने जाते हैं। इसी बेकार बदमाश व्यवहार का मैं भी शिकार हूँ। इन्होंने मेरे साथ बहुत ही बेकार व्यवहार किया। इन्होंने मेरा जनवरी, फरवरी, मार्च के सैलरी नहीं दिया। जब मैं उनसे मांगने के लिए गया तो वह गेट आउट कह के मुझे भगा दिया। मैं वहाँ से रोते हुए रूम की तरफ चला गया। उस समय मेरी माँ की तबीयत खराब थी, उनको पैसे भेजने थे, लेकिन इस आदमी ने मेरी एक बात नहीं सुनी और उल्टे अपमान करके मुझे भगा दिया। यह वीडियो इसलिए मैं बनाया हूँ या बना रहा हूँ कि आप सभी बड़े अधिकारी जनता मेरे इस दुख वेदना को जानकर इंसाफ करोगे। अतः आप सभी से मेरा अनुरोध है कि आप लोग मेरा निवेदन स्वीकार कर मेरे दुख का निवारण करें। धन्यवाद, नमस्कार। నా పేరు మధు అండి. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేపర్గా నేను చేసేవాడినండి. బాత్రూంలో అవి కడిగేవాడిని సార్. నేను నా భార్య ఫస్ట్ జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయిన తర్వాత మేము మనిషికి 15,000 కాడికి నేను మా భార్య ముందు జాయిన్ అయ్యామండి. తర్వాత మనుషులు ఎవరైనా ఉంటే ఇంక ఇద్దరికి పెట్టవయ్యా అని చెప్పారు సార్. చెప్పారని మేము ఇంక ఈ కుర్రోళ్ళకి ఇద్దరిని తీసుకొచ్చి సీను అనే అబ్బాయిని, విజయ్ కుమార్ అనే అబ్బాయిని తీసుకొచ్చి జాయిన్ చేశాను సార్. జాయిన్ చేసిన తర్వాత మాకి నలుగురికి కలిపి నెలకొచ్చినప్పుడు 60,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి సార్. అయినా ఆ శాలరీ గురించి మేము వెళ్తే మా ఇబ్బందులు బట్టి మాకి ఖర్చులు కానీ 5,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని పంపించేసేవాడండి. తర్వాత మరుసటి రోజున మేము వెళ్ళి, సార్ ఏంటి సార్ మాకి 5,000 రూపాయలు ఇచ్చి పంపించారు, ఆ మంత్లీ ఇవ్వలేదు, ఈ మంత్లీ కూడా ఇవ్వలేదు, మేము ఎలా తిని బతకం సార్, మేము ఏ రోజున ఆ రోజున కూలి పని చేసుకునే వాళ్ళు బతికేవాళ్ళు, మమ్మల్ని ఇలా హింసిస్తున్నారు, మాకు ఇలా బాధ పెడుతున్నారు అనేసి వెళ్ళి 2-3 సార్లు నేను మా భార్య మేము నలుగురం వెళ్ళి అక్కడ నుంచున్నామండి. నుంచుంటే వాళ్ళు ఎందుకు అక్కడ అద్దం నుంచి చూసి వాళ్ళు ఎందుకు అక్కడ నుంచున్నారు, వాళ్ళు ఎదమాలుగా బయటకు వెళ్ళిపోమను, వాళ్ళకి శాలరీ గీలరీ ఏమి ఇవ్వక్కర్లేదు, దేనికి ఇవ్వాలి, వాళ్ళు ఏం పనులు చేశారు అనేసి మమ్మల్ని హింసించి ఆయన అనేక రకాల బూతులు అనేది తిట్టేవాడు. ఎదవనా కొడక, నువ్వు ఏం చేసుకుంటావు అనుకుంటున్నావు అది చేసుకోరా, మీరు పాకివోలు, మీకేంట్రా ఇచ్చేది, నువ్వు తెలుసుకున్నాక నేను మీకు ఏదైనా చేయించగలను అనేసి పక్కన నేను ఎస్పీ గారు క్వార్టర్స్లోకి వెళ్ళి ఎస్పీ గారితో చెప్పి నీకు లోన్ వేయిస్తానరా అనేసి నన్ను భయపెట్టేవారండి. మేము దాని గురించి కాదు, మేము కష్టపడ్డాము, ఆ కష్టానికి ఫలితం దక్కాలనేసి మేము స్పందనలో పెట్టాము. స్పందనలో కూడా పెట్టినా ఏ న్యాయం జరగలేదు మాకి. అలాగే ఇక్కడ మాకు ఈడో ద్వారాగైనా సరే, ఈ ప్రభుత్వం ద్వారాగైనా సరే మమ్మల్ని న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. మేము పాకి వాళ్ళమే కాదంటలేదండి, మేము చిన్నస్తులమే కాదనలేదు. అలాగని మాకు దూషణతో మమ్మల్ని తిడతాం మాకు చాలా బాధ కలుగుతుందండి. అలాగే నేను మా భార్య నేను ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నామండి.
ఈ బాధలు పడలేక ఈ ఇద్దరు కుర్రలను నువ్వు తీసుకెళ్ళి నువ్వు పెట్టావు కదయ్యా, మా జీతాలు వెళ్ళక మేము ఏం తిని బతకమని వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలకి వాళ్ళకి చెప్పి వాళ్ళు దెబ్బలాడుతుంటే వాళ్ళు వచ్చి నా మీద పడ్డేవారు. నేనా ఇచ్చే సోమస్థం నాకు లేదు. అక్కడ ఆయన సంవత్సరం దాకా మమ్మల్ని ఏడిపించేసి జీతం ఇవ్వక ఏమీ ఇవ్వక మమ్మల్ని దూషించి ఆయన ఇష్టం వచ్చినట్లు తిట్టి, నువ్వు బయటికి వెళ్ళరా, నువ్వు ఇంకోసారి కానీ కాంప్లెక్స్లో కానీ అడుగు పెడతాను, నీకు ఈ తోలు తీయించేస్తాను అనేసి నన్ను అనేవారు. సగం దానికి నేను భయపడి వెళ్ళేవాళ్ళం కాదు. వీళ్ళు వచ్చి నన్ను అడిగేవారు. నేనేదో తీసుకొని ఆ జీతం తీసుకొని నేను వీళ్ళకి ఇవ్వకుండా తినేసానమ్మా అనేసి వీళ్ళు మా ఇంట్లోకి వచ్చి పడ్డవారు. నేనే ఏం చేయాలా ఏంటి అనేసి మొన్న సంవత్సరం దాకా గింటుకొని వచ్చాడు. డీసెంట్గా నేను మా మిస్సెస్ గారు మేము వెళ్ళాము నలుగురు. వెళ్ళిన మమ్మల్ని మళ్ళీ హింసించి తిట్టి, మీకు ఈ గీతాలా మీరు ఇంకోసారి కాంప్లెక్స్లో కానీ అడుగు పెడితే మీకు ఏదో ఒకటి చేయించేసి నీకు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ పడేయించేస్తానరా, నువ్వు ఏదో అనుకుంటున్నాను, మీ రాజులు ఏమనుకుంటున్నావు అనేసి ఆయన నోటికొచ్చిన బూతులు తిడతాం మొదలెట్టారు. అలాగే చాలా మంది స్టాఫ్ మాలాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడ్డారు అక్కడ. వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వక ఏమి ఇవ్వక మీ చేతనైంది చేసుకోండి అనేసి ఆయన దూషించి ఆయన ఇష్టం వచ్చినట్లు తిట్టేవారు. ఇలాంటి దుర్మార్గుడు లాంటి వాళ్ళని ఈ గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి చేయాలని మేము కోరుతున్నాం. ఆయన గేట్ కాడికి డోర్ కాడ కూడా వెళ్ళేవాళ్ళం సార్. మేము డోర్ కాడికి వెళ్ళేసి మేము ఈ డబ్బుల గురించి అలా నుంచుంటే ఆయన కాల్ చూపించి ఇలా వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి, వాళ్ళు వెళ్ళమని చెప్పు, నాతో కాల్తో తంతానని చెప్పేవారు సార్. చాలా హీనంగా చూసేవాడు సార్ మమ్మల్ని. నైట్ 8, 9 దాకా కూడా ఉంచుకొని ఆడవాళ్ళు కూడా ఉంచకుండా ఆ మనిషి అది ఎందుకు వచ్చి వాళ్ళ మగం ఏంటి, వాళ్ళ మగం అంతా వాళ్ళంతా వెళ్ళిపోమని చెప్పు, వాళ్ళకి జీతాలు ఏం లేవు తర్వాత రామని చెప్పి అని చెప్పేవారు సార్. చాలా కించపరిచేవారు సార్. అలాగే మా క్యాస్ట్ని కూడా ఆ మనిషి చాలా హీనంగా తిట్టేవాడు సార్. వాళ్ళు పాకి వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి, వాళ్ళు చేతనంది వాళ్ళు చేసుకోండి, వాళ్ళ వెనకాల ఎవరు వస్తారో ఇంటి నుంచి వస్తాను, తేడా వచ్చిందని లోన్లు వేసేస్తాను వాళ్ళకి. ఎస్పీ గారు వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఎస్పీ ఆఫీస్ కూడా మన దాంట్లోనే అని చెప్పి రుబాబు మాట్లాడేవారు సార్. మమ్మల్ని అసలు ఏం మాట్లాడించేవారు కాదు సార్. మా నోరు మూసేవారు సార్. ఎవరు వచ్చినా కూడా మాకు రెస్పాండ్ ఇచ్చేవారు కాదు సార్. నా పేరు హేమలత అండి. మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేసేవాళ్ళం అండి. మేము సేపర్స్గా చేసేవాళ్ళం. అదే బాత్రూమ్స్ అవి క్లీనింగ్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. సంవత్సరం నుంచి మేము దాంట్లో పనిచేస్తున్నామండి. కానీ సంవత్సరం నుంచి కూడా మాకు శాలరీ సరిగ్గా ఇచ్చేవారు కాదు. పని మాత్రం చేయించుకునేవారు. నేను మా హస్బెండ్ గారు చేసేవాళ్ళం అండి. తర్వాత మా మరిదిళ్ళిద్దరిని తీసుకెళ్ళి జాయిన్ చేసాము. వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేవారు కాదండి, పని చేయించుకునేవాళ్ళు. ఇంత బ్యాలెన్స్ ఉంచుకుని దాంట్లో ఏదో గడవడానికి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేసేవారండి. కానీ అడిగేసరికేమో ఆ టైం వరకు ఉంచుకుని 8, 9 అయిపోయేదండి. కానీ జీతం గురించి అడిగితే నుంచోబెట్టేసేవారు, సమాధానం చెప్పేవారు కాదు. అక్కడ సరిగ్గా సమాధానం కూడా వచ్చేది కాదండి. ఎవరిని అడిగినా సరే ఉండమ్మా ఉండమ్మా అని అంటూనే గడిపేసేవారండి. లాస్ట్కి మేము గట్టిగా అడిగితే నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మాట్లాడారండి. అలా మాట్లాడుతుంటే ఏంటి మాకు పొట్టకూటి గురించి మేము కష్టపడుతున్నా మాకు రూపాయి రావట్లేదు అని చెప్పేసి మేము ఆ టైం వరకు ఉండేవాళ్ళం అండి. ఎంత అడిగినా సరే మాకన్నా శ్రీనివాస్ సార్ గారి కన్నా సూపర్వైజర్లు ఉండేవాళ్ళండి. వాళ్ళకి అడిగిన వాళ్ళు కూడా చెప్పేవారు కాదండి. ఆ శాలరీస్ గురించి అలాగా సంవత్సరం నరకం పడ్డామండి. ఎక్కడ మానేస్తే మాకు జీతం రారా అని భయపడుతూ మేము అలా సంవత్సరం చేసుకొచ్చామండి. ఇప్పటికీ కూడా రూపాయి రాలేదండి. కానీ ఇప్పుడు మా కష్టం ఎవరు చూడట్లేదు. మేము ఎవరికి చెప్పినా సరే న్యాయం జరగట్లేదండి. ఇప్పుడు మీడియా దగ్గరికి వచ్చామండి. మీరైనా కొంచెం న్యాయం కల్పించుకుని మాకు స్పందనలో కూడా పెట్టామండి. చాలా మంది సార్ల దగ్గరికి కూడా తిరిగాము. కానీ ఎక్కడ ఏది మాకు న్యాయం జరగలేదండి. మీరైనా కొంచెం న్యాయం చేస్తారని మీడియా ద్వారా ఇక్కడికి వచ్చామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.